మనము మీరు ఆల్రెడీ చరిత్రలో మన తెలంగాణ ఆవిర్భావంలోనే మన స్థానికమైన సమస్యలు, కోరికలు, నిధులు, నీళ్లు, నియామకాలు, మన బొగ్గు, మన భూమి, మన ఉద్యోగాలు అన్నట్టుగా అనేక స్లోగన్స్ తోని తెలంగాణ సాధించుకున్నాం. సార్ అనంతరము 10 ఏళ్ల కాలం పాటు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పాలకులుగా ఉన్నారు. సరే, ఇప్పుడు కేటగారికల్ గా మనం వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని కాకుండా గత ప్రభుత్వానికి కూడా 2 ఏళ్ల పాటు మనము మన నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మనకున్న బాలరిష్టలు మనకుంటే ప్రభుత్వంలో ఒక నాన్ కోఆపరేషన్ ఉంటది. గత ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు స్టేట్ ఇవ్వడమే ఇష్టం లేని ఏపీ నుంచి విడిపోయి మనం వేరుగా ఉన్నప్పుడు సహజంగానే స్థానికంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అనేక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వెలుగొచ్చిన అభ్యంతరాలను కానీ ఇబ్బందులు కానీ మన పరిగణలోకి తీసుకొని 2 ఏళ్ల కాలం పాటు సపోర్ట్ చేసినాము. అంటే కోఆపరేట్ చేసినాం ప్రభుత్వం యొక్క పాలనలో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు. కాలక్రమం ఏంటంటే గత తెలంగాణ రాకముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో కొనసాగినాయి. సరే, అదొక కాలం ముగిసింది. ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలన్నీ కూడా ఇస్తూ నేను గతంలో ఉన్న ఇబ్బందులన్నీ అధిగమిస్తాము, ఆర్థిక పరమైన పిఆర్సీ ఇస్తాను, రాగానే మంచి పిఆర్సీ ఇస్తాను, డిఏ ఇస్తాను, రెగ్యులర్ గా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తామనే వాగ్దానాలు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. ఇక్కడ మనం సంస్థాగతంగా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు పాలక వర్గాలుగా మారుతారు. పార్టీగా వచ్చినప్పుడు నినాదాలు ఉంటాయి, స్లోగన్స్ ఉంటాయి, హామీలు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. సో పాలకులుగా మారినప్పుడు వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో వాళ్ళకి గ్రహిస్తారు కాబట్టి కొద్దిగా హామీల అమల్లో ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. సరే, అయినా కానీ ఈ ప్రభుత్వానికి కూడా సరిపడా 2 ఏళ్ల కాలం అయితే సఫిషియంట్ టైం అని మేము ఫీల్ అవుతున్నాం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గా. అయితే ఈ కాలంలో ఏంటంటే గతంలో ఉన్న పెండింగ్ లో డిఏలన్నీ అట్లే కొనసాగుతా ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో వేసిన పిఆర్ పడి కూడా దాన్ని గడువు పెంచుతూ దాటవేత వైఖరి తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం కూడా పిఆర్సీ వైపుగా ఆలోచన చేయట్లేదు. సరే, గత ప్రభుత్వం చేసిన అప్పులను మేము కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పి వీళ్ళు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. మాకున్న ఇబ్బంది ఏంటంటే జీతాల విషయంలో 1వ తారీఖున జీతాలు రావడం తప్ప ఆర్థిక పరమైన అంశాల్లో ఏమాత్రము ఎదుగుబోతుకు లేనట్టుగానే ఉపాధ్యాయ సంఘంగా మేము ఫెడరేషన్ గా మేము ఒక సంఘం కాదు, దాదాపు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని ప్రభుత్వం దాకా చేరవేయాలంటే ఒక అవకాశంగా అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా అది కూడా బడ్జెట్ సమావేశాలు, ఇవన్నీ బడ్జెట్ అంటే ఏ రంగానికి ఎంత అలొకేషన్ చేసిందో చూసినాం మనం. మాకున్న సీరియస్ డిమాండ్ ఏంటంటే ఒక వ్యక్తిగతమైన స్వార్థపూరితంగా మీ జీతాల గురించో డిఏలో పిఆర్సీలో కాదు, ఇప్పుడు కూడా కామన్ ఏసీలో ఉన్నాయి. అంటే ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ పెన్షన్ జేఏసీ లో కూడా డిమాండ్ ఉంది. అట్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మా డిమాండ్ గా ఉంది. ఇవన్నిటికి బియాండ్ గా పోతున్నాం. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఒక అకుంఠిత దీక్షతోని విద్యారంగ సమస్యలు ప్రాముఖ్యంగా, ఆ తర్వాత అనంతరంగా టీచర్ల సమస్యలు మేము టేకప్ చేస్తా ఉంటాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం 15% బడ్జెట్ అలొకేషన్స్ చేస్తాం, మేము విద్యారంగాన్ని బలోపేతం చేసే క్రమంలో అనేక మార్పులు తీసుకొస్తామని చెప్పి మాట్లాడినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఒక కామన్ టీచర్ గా ఒక సంఘంగా మేము వెల్కమ్ చేసినాం కూడా. సరే, మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గతంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ గా ఉండే గత 35-40 సంవత్సరాలుగా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో భాగస్వామ్య సంఘంగా మేము కొనసాగుతున్నాం. మా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ లో కూడా జాతీయ స్థాయిలో ఉన్న ఒక అనుబంధ సంఘంగా మేము టీపీటీఎఫ్ గా మా డిమాండ్ ఏముందంటే పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారము, సాయంత్రం మధ్యాహ్నము ఒక నాణ్యమైన భోజనము, ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా అడిగాము. అయితే గత ప్రభుత్వం స్పందన, ఈ ప్రభుత్వము ఇప్పుడు మార్నింగ్ పూట రాగి జావా, బ్రేక్ఫాస్ట్ లో పాలు ఇస్తామని చెప్పి ముందుకు వస్తుంది. దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. మధ్యాహ్నం పూట లంచ్ కూడా ఇంటర్మీడియట్ స్థాయి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నారు, దాన్ని కూడా వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మాకున్న ఒక డౌట్ ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వం 15% హామీ ఇచ్చేసి 8.23% మాత్రం ఇప్పుడు అలొకేట్ చేసింది. ఈ 8.23 అనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన, అంటే అలొకేట్ చేసిన 7.31% ఫస్ట్ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడే కొత్తలో. తర్వాత సెకండ్ బడ్జెట్ 7.57 అనుకుంటా, ఇప్పుడు 8.23. అంటే మన ఈ 2.5 ఏళ్ల కాలంలో కూడా బడ్జెట్ పెంపుదల కూడా లేదు. రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకో 2 బడ్జెట్స్ అయితే 3 బడ్జెట్లు అయినా ఒక్కొక్క పర్సెంట్ ఇచ్చినా అది 15% వరకు చేరే అవకాశాలు లేవు. కాబట్టి ఒక అసంతృప్తిగా మేము తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో 15% బడ్జెట్ అలొకేషన్స్ అని, అది సంతృప్తికరంగా లేదనేది మా తీవ్రమైన నిరసనగా వెలిపుచ్చడానికి అసెంబ్లీ సమావేశాలను ఆసరా చేసుకొని
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నాం. సరే మాకున్న ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు పరీక్షల కాలం విద్యార్థులను డిస్టర్బ్ చేయలేము. మేము ఉదయం పూట పని చేసి డ్యూటీలు చేసి మధ్యాహ్నం ఈ నిరసన కేంద్రాలకు వచ్చేసి కనీసంగా మేమేదో ముట్టడి చేయాలని కాదు, ప్రభుత్వాన్ని ఆ ఏదో నిందించాలని కాదు. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, కానీ స్థానికంగా మేమేందంటే ప్రభుత్వం రకరకాల ఆలోచించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రస్తావిస్తున్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రస్తావిస్తున్నారు. అదే ప్రభుత్వం నియమించిన ఆకునూరు మురళి కమిటీ కూడా మీరు మురళి కమిటీని వెల్కమ్ చేసినట్టుగా లేదు దీనిలో. లేదా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా 15% మేము బడ్జెట్ ఇస్తాం, ఎడ్యుకేషన్ బాగా చేస్తామన్నారు. దాన్ని సంతృప్తి పరిచే విధంగా కూడా బడ్జెట్ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో విధంగా వాయిస్ ప్రభుత్వానికి వెళ్ళాలి. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల నుంచి నిరసన వెళ్తేనే ఒక ఆలోచన జరిగి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూర్చుండి తప్పకుండా బడ్జెట్ ని రివ్యూ చేసి 15% దిశగా ఒక స్టెప్ వేస్తారని ఆశతో మాత్రమే మేము ఇవాళ ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నాం. సరే, దీనిలో మిగతా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే అలొకేషన్ బడ్జెట్ 15% అనేది రేపు కట్టబోయే స్కూల్స్ అనుకోండి, రిపేర్ చేయబడే స్కూల్స్ కానివ్వండి, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రకరకాలు కానివ్వండి, దీనికే సరిపడే విధంగా కనబడట్లేదు. అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, లేకుంటే పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, మండలానికి 2-3 చొప్పున ప్రతిపాదన చేసి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో కడతామని చెప్తున్నారు. అటువైపే బడ్జెట్ సరిపడే విధంగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పెన్షనర్స్ వెయిటింగ్ లో ఉన్నారు, కోట్లాది రూపాయలు పెన్షన్స్ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. సర్వీస్ లో ఉన్న వాళ్ళ జీపీఎఫ్ లోన్స్ కానీ, ఇన్సూరెన్స్ లోన్స్ కానీ, లేకుంటే పెండింగ్ ఏరియర్ బిల్స్ కానీ, డిఏ ఏరియర్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి. దీనికి తోడుగా మాకు ఇవ్వాల్సిన డిఏలు బకాయి పడింది గవర్నమెంట్. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ కమిటీ ఎప్పుడో వేయబడ్డ కమిటీ యొక్క రిపోర్టు కనీసం తెప్పించుకొని స్టడీ చేసి ఒక రివ్యూ పేరుతోని సంఘాలను పిలిచి మాట్లాడకుండా ఇప్పటికీ దానికి గడువు మాత్రం పెంచుతున్నారు, కానీ పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోలేదు. ఇవన్నీ కలిపి మాకు తీవ్రమైన నిరసన ఉపాధ్యాయుల నుంచి మాకు వస్తుంది. కాబట్టి అనివార్యంగా మేము ఇవాళ 33 డిస్ట్రిక్ట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో సరే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అడుగుతారు, గవర్నమెంట్ ఒక జవాబు ఇస్తుంది, కానీ మేము సంతృప్తి పడే జవాబును ఎక్స్పెక్ట్ చేసినాం బట్టి విక్రమార్క నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో. కానీ వారి నుంచి ఒక హామీ, నిజంగానే మేము 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాము, ఆలోచన చేస్తున్నాం, ఇబ్బంది అని చెప్పడం కానీ, లేకుంటే పిఆర్సీ మీద కూడా కమిటీ వేసిన దాన్ని తెప్పించుకొని చూస్తామని కానీ, లేకుంటే జీతాల విషయంలో, పెన్షన్స్ విషయంలో కానీ ఒక హామీ మేరకైనా అసెంబ్లీలో ఒక ప్రస్తావన చేయకపోవడం అనేది చాలా నిరుత్సాహపరిచిన విషయం మాకు అసెంబ్లీ సమావేశాల ద్వారా. కాబట్టి మాకు తీవ్రమైన ఒత్తిడి. ఇంత ఎగ్జామినేషన్స్ లో కూడా ఎండల్లో జిల్లా కేంద్రానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ వచ్చేసి నిరసన కార్యక్రమాన్ని మాకు బలమున్న అన్ని జిల్లాలో కూడా చేస్తూ పోయినాం. సరే, కానీ రిప్రజెంటేషన్ మేరకన్నా కొన్ని జిల్లాలు జరిగినాయి. దాని అందుకే మేము ప్రభుత్వము హామీలు ఇచ్చినప్పుడు అమల్లో ఒక స్టెప్ అభివృద్ధి పథంలో కనబడాలి, కానీ ఆ విధమైన ప్రయత్నాలు ప్రభుత్వం చేసినట్టుగా కనబడలేదు. కాబట్టి మేము అనివార్యంగా మాకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిన్సియర్ ఉపాధ్యాయుల ఒత్తిడి మేరకు, ఉద్యోగుల ఒత్తిడి మేరకు సరే వేరే సంఘాలతో కలిసి వెళ్లాల్సిన ఒక పరిస్థితి ఉన్నది. కానీ స్పందన చేసినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో సంఘాలకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి నిజంగానే. కాబట్టి మేమైతే ఒక నిర్ణయం తీసుకొని వాయిస్ అయితే తీసుకెళ్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఒక చర్చ జరగవచ్చు. ప్రభుత్వం ఒక కన్సర్న్ గా తీసుకొని దీనిపైన పునరాలోచన చేసి ఒక అలొకేషన్ దిశగా మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆలోచనతోనే మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అది రీజన్ అండి. ఓకే, కానీ సార్ ఇక్కడ మీ ప్రధానంగా ఒక 6-7 డిమాండ్లు పెట్టారు మీరు ప్రభుత్వానికి, అవునా? అదేంటంటే విద్యకు 20% బడ్జెట్ను కేటాయించాలి, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి, పిఆర్సీ అమలు చేయాలి, అన్ని రకాల పెండింగ్ బిల్లులు మరియు డిఏలు విడుదల చేయాలి. మరి అన్ని కవర్ చేసింది కదా, అన్ని కవర్ చేయాలి. కానీ సార్ మనకి అంటే నేనేమంటున్నానంటే డిఏలు ఏ ప్రభుత్వంలో ఎన్ని ఆగినాయి? ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా డిఏలు ఆగింది, ఇందాక మీరు చెప్పారు. మీకు అప్పటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు అసలు డిఎల్ రాలేదండి మీకు? గత ప్రభుత్వంలో ఒక 3 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అది యాడ్ అవుతూ పోయినాయి. కానీ పరిష్కారం దిశగా సరే మనం ఇక మళ్ళీ మేము రాజకీయాల వైపు మేము దృష్టి పెట్టడం మాకు ఇష్టం ఉండదు. సరికాదు కూడా. అంటే ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాలతో మనకేం సంబంధం లేదు, కానీ ప్రభుత్వాల సంబంధం లేదు. మాకేందంటే మేము ఇంటి పెద్దని గొడవపడి అడుగుతాం. అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మేము ప్రజల్లో భాగస్వామ్యాలుగా ఉండే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేము కూడా ఒక సగటు ఎంప్లాయీగా మేము దాచిపెట్టుకున్న సొమ్మును మాకు చెల్లించే క్రమంలో ప్రభుత్వం నుంచి ఒక కన్సర్న్ లేకపోవడం అనేది చాలా చాలా నిరుత్సాహపరిచే విషయం. నిన్న కోర్టు కూడా మీకు విన్నారు, వెంటనే చెల్లించాల్సిందిగా ఆర్థిక కార్యదర్శిని పిలిచి కోర్టు నిందించడం కూడా కొంత దాన్ని యాక్ట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మాటలు మాట్లాడడం కూడా చూసినాం మనం. సో దీని కారణాలు తెర వెనుక కారణం మనకు అనవసరం. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పందన ఉండి దాన్ని ఒక అంటే ఇక్కడ మనకి ఏమైతుంది సార్,
సంఘంగా మేము ప్రభుత్వంతో సమానంగా పనిచేసి రాజకీయ అంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకో యాక్టివిటీ కానీ ప్రభుత్వం వైపు నుంచి అమలు చేసే పథకాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే ఒక మీడియేటర్స్ గా ఉద్యోగులు ఉపాధి ఉంటారు. ప్రతి పథకాన్ని అమలు చేయడంలో ఎంప్లాయీస్ మేము క్రియాశీలకంగా పనిచేస్తాం. సరే, ఉద్యోగుల తర్వాత ఉపాధ్యాయులు ఉంటాం. ఉపాధ్యాయులము మేము మా యొక్క డ్యూటీ రిలేటెడ్ గా పాఠశాల స్థాయిలో కొంతవరకు లిమిటెడ్ డ్యూటీస్ అయినా బయట చేసే పరిస్థితులు ఉంటాయి. సో ఈ సందర్భంగా ఏంటంటే మా వైపు దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, మేము 25 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగులు కూడా ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు నామాత్రంగా బెనిఫిట్స్ అనేటివి ఎప్పుడప్పుడు రావాల్సిందే. అంటే అప్లై చేసిన తర్వాత బిల్లు శాంక్షన్ కానీ 1 month 2 months తో పర్లేదు, 1.5 2 years గా కూడా శాంక్షన్ కానీ GPF లోన్లు, DSGLI, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, క్లెయిమ్ అంటే మెచ్యూరిటీ తర్వాత, అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత లేక రిటైర్ అయ్యే ముందే 4-5 నెలల ముందే ఇన్సూరెన్స్ మెచ్యూర్ అవుతాయి. ఆ మెచ్యూరిటీ బెనిఫిట్స్ వితిన్ 1.5 2 months లో ఇచ్చేయాల్సిన పరిస్థితుల్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వమే వాడుకుంది అనేది గత ప్రభుత్వం వాడుకున్న విషయాలు తెలుసు మనకు. అదే ఒక ఏమంటారు దాన్ని, ఒక అసంబద్ధ ధోరణి నూతన ప్రభుత్వం కూడా కొనసాగించడం అనేది కొంత బాధాకరంగా మారింది. మీరు చూసారు, 10లో రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయిన అనేక మంది ఫ్యామిలీస్ లో పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఒక ఇబ్బందులకు లోనే పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితులు కూడా మనకు అక్కడక్కడ వింటున్నాము. కొంతమంది చెప్పుకోలేక మనోవేదనతోని రాత్రిపూట పడుకొని పొద్దున సరికల్లా స్ట్రోక్స్ తో చనిపోతున్న సందర్భాలు చూసి, కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో మీడియాలో వార్తలు. సో దీనికి ప్రభుత్వ పెద్దగా, అంటే ఇంటి పెద్దనే కదా ప్రభుత్వ ప్రజల సమస్యలు, ఉద్యోగులు, ఉపాధి సమస్యలు పరిష్కరించాల్సింది. కానీ అటువైపు ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా మాకు అనిపించట్లేదు. సరే, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, కింద క్షేత్రస్థాయిలో అనేక రకాలుగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మన జీతాలు వాడుకొని, మన పెండింగ్ అమౌంట్, మన దాచిపెట్టుకున్న సొమ్ము మన హక్కు కదా, మన సొమ్ము వాడుకొని ప్రభుత్వానికి ఏం హక్కు ఉందనే ప్రశ్న వేసి, సంఘాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న పెద్ద ఎత్తున ఒక విమర్శని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీచర్లు అడిగినప్పుడు సమాధానం లేని పరిస్థితుల్లో సంఘాలు కొంత ఇబ్బందులు లోనవుతున్నాయి. కాబట్టి మేము అనివార్యంగా ప్రొటెస్ట్ వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు. రైట్ సార్. రైట్. రామూర్తి గారు నమస్తే అండి. అదే ఇప్పుడు చూస్తున్నారు, ఆయన చెప్పినంత మీరు కూడా విన్నారు. కానీ నిజంగానే గత ప్రభుత్వంలో